దేవుడు సంతోషపడుతున్నాడా? నువ్వు నేను కూడా దేవుని పనిని చేస్తూ ఉన్నాం, ముఖ్యమైన ప్లేస్లో ఉన్నాం. కానీ ఆ ప్లేస్ని మనము ఎలా మనం పని చేస్తున్నాం? దేవుని ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నామా, లేకపోతే మనకి ఎట్లా నచ్చుతుందో అలా చేస్తున్నామా? దేవుడు ఇక్కడ షౌల్కి ఒక పనిని అప్పగించిండు. అమాలేకీయ దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు. ప్రవక్తతో మాట్లాడిన దేవుడు, ప్రవక్త వెళ్ళి శామ్యూయల్కి చెప్పిండు, వెళ్ళి సౌల్కి చెప్పు, వీళ్ళ అమాలేకీయతో యుద్ధం చేయాలా, నువ్వు అక్కడున్న వస్తువుని ప్రతి ఒక్కటి నాశనం చేయాలా అని, ఏది కూడా మిగలొద్దు అని శామ్యూయల్ ప్రవక్త ఇదే మాట వచ్చి షౌల్తో చెప్పిండు. షౌల్ చూడు, జాగ్రత్తగా విను, అమాలేకీయని వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేసేసి ఏది కూడా మిగలొద్దు అని షౌల్కి చెప్తే షౌల్ శామ్యూయల్కి అలాగే లోబడిండు, వెళ్ళిండు యుద్ధం చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అక్కడ ఉన్న వస్తువులు అన్నిటినీ నాశనం చేసేసిండు. కానీ వాళ్ళ రాజుని, ఇంకా వాళ్ళ మంచి మంచి వస్తువులు, మేకలు కానీ గొర్రెలని కానీ అదంతా ఇష్టపడి తెచ్చుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, శామ్యూయల్ ప్రవక్త వచ్చి అడిగిండు, దేవుడు చెప్పినట్టుగా చేసినావా అని. అంటే అవును చేసేసినాను అని షౌల్ అన్నాడు. ఏం చేసినావు అంటే, మీరు చెప్పినారు కదా అన్నిటినీ నాశనం చేసేయి అని, అన్నిటినీ నాశనం చేసేసినాను అని. మళ్ళీ గొర్రెలు ఎందుకు ఉన్నాయి అని శామ్యూయల్ అడిగితే, ఇది కొన్ని మంచిగా ఉన్నాయి, మనకు పనికొస్తాయి, మనం అందరం వాడుకోవచ్చు అని ప్రవక్తకి చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, షౌల్ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళిండో చాలా మంచి యుద్ధం చేసిండు, అన్ని యుద్ధాన్ని కూడా గెలిచిండు ఆయన. కానీ ఆ గొర్రెలని చూసి మోసపోయినాడు. ఆ గొర్రెలని ఆశపడ్డాడు తెచ్చుకోవాలా అని, ఎందుకంటే ఆ గొర్రెలు అంత బాగుండే. అది తెచ్చుకున్నాడు. తర్వాత ఆయనతో పాటు ఉన్న సైనికులు కూడా అదే ఆశ చూపెట్టినారు, అరే గొర్రెలు బాగున్నాయి కదా, మన కోసం మనం తీసుకుపోవచ్చు కదా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ దేవుడు అక్కడ మాట్లాడింది ఏంది, ఏది కూడా మిగలొద్దు, ప్రతి ఒక్కటి నాశనం అయిపోవాలా అని. ప్రతి ఒక్కటి అయితే నాశనం చేయగలగలేకపోయినాడు షౌలు, ఎందుకంటే కొన్నిటిని ఆయన ఇష్టపడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా జీవితం ఎలా ఉంది? మనం ఎలా చేస్తున్నాం దేవుని పనిని? షౌలు కూడా దేవుని పని చెప్పిన పనే చేసిండు. వెళ్ళి దేవుడు ఎక్కడ పోయి చెప్పిండు యుద్ధం చేయని, వాళ్ళతోనే యుద్ధం చేసిండు. పోయి యుద్ధం చేసి నాశనం చేయమని చెప్పిండు. షౌలు సేమ్ దేవుని చెప్పినట్టుగానే చేసిండు, పోయిండు యుద్ధం చేసిండు, అన్నిటికీ నాశనం చేసిండు. కానీ కొన్నిటికి ఇష్టపడి తెచ్చుకున్నాడు. కానీ అదే కొన్నిటికి ఇష్టపడి ఆయన తెచ్చుకున్నాడు, కానీ ఆ కొన్నిటి దేవునికి ఇష్టం లేదేమో. నీ జీవితంతో కూడా కొన్నిటిని దేవుడు ఇష్టపడతలేడేమో. దేవుని పనిని మనం అయితే చేస్తూ ఉన్నాం, మనం అనుకుంటున్నాము దేవుని పని చేస్తున్నాము, కానీ దేవుని పనిని ఎలా చేస్తున్నాము? మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తున్నామా, లేకపోతే మన దేవుడు మన దగ్గర నుంచి ఎలా కోరుకుంటున్నాడు ఆ విధంగా మనం చేస్తున్నామా? దేవుని పనిని మనం అనుకుంటున్నాం, మనం దేవుని పనే చేస్తున్నాము, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఇష్టం మనం చేస్తూ ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు దేవునికి సమర్పిస్తే, బలిలు అర్పిస్తే దేవుడు మా జీవితంతో చాలా సంతోషపడతాడు, మనకు బ్లెస్సింగ్ ఇస్తాడు అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు, ఎప్పుడు బ్లెస్సింగ్ మనకి ఇస్తాడంటే ఎప్పుడైతే మనం దేవుని చిత్తంకి లోబడి చేస్తాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక 2 విషయాలు మనం నేర్చుకోవాలా. ఒకటేమో దేవుడి మాటని మనం వినాలా, ఆయన చెప్పినట్టుగా వినాలా. దేవుడు వచ్చి మనతో ఎట్లా మాట్లాడతాడు? మనకు ప్రవక్తల్ని పంపిస్తాడు, అంటే మన కోసం పాస్టర్లని ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు మనకి చర్చిలో పాస్టర్స్ కొన్ని చెప్తారు, మనకి ఇది చేయొద్దు అని చెప్తే కొన్నిసార్లు మనకు అది నచ్చుతుంది ఇది చేయాలని. కొన్నిసార్లు మనం మన పాస్టర్కి ఐడియా ఇస్తూ ఉంటాము, అది కాదు పాస్టర్ గారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా అయితే రాంగ్, అలా అయితే రాంగు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా ఏర్పరచుకున్న బిడ్డకి ఎదురుగా మాట్లాడుతున్నామా? పాస్టర్కి లోబడతలేవా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు.